ఇప్పుడు ఆ చనిపోయిన ఇద్దరు పిల్లలు మా నియోజకవర్గం, మా సొంత నియోజకవర్గం పిల్లలు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరని చెప్పి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఆ రోడ్డు ఏడీబీ రోడ్డు అండి, కాకినాడకి రాజమండ్రిని రాజానగరంలో కనెక్ట్ చేసేటువంటి కీలకమైన రోడ్డు. ఏడీబీ రోడ్డు అంటారు దాన్ని. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా పివి నరసింహారావు గారి టైంలో పోర్ట్ ని నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ ఇచ్చిన రోడ్డు అది రాజానగరం. అంటే ఇప్పుడు ఈ జరిగిన ఈవెంట్ కి ఈ రోడ్డుకి కనీసం ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇది ఈ రోడ్డు ఈవెంట్ పక్కనేం కాదు. ఈ ఈవెంట్ జరిగింది నేషనల్ హైవే మీద జరిగింది. అక్కడ నుంచి స్ట్రైట్ గా రాజానగరం వచ్చి రైట్ తిరుగుతారు కాకినాడ. రైట్ తిరిగి కొంత దూరం వచ్చాక అక్కడ నుంచి సూరంపాల ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు అంతా ధ్వంసం అయిపోయింది. యాక్చువల్లీ చాలా కీలకమైన రోడ్డు రాజమండ్రికి వెళ్తాయి. గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం, పట్టించుకోలేదు అసలు. నేను ఆ రోడ్డులో 2 సార్లు వెళ్తే నా కారు డ్యామేజ్ అయిపోయి 2 సార్లు 10,000 ఖర్చు అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఆ రోడ్లో వెళ్ళటం మానేశాను. నేను రాజమండ్రి వెళ్ళాలంటే వేరే రూట్ తీసుకుని కత్తిపూడికి వెళ్ళి అక్కడ హైవే ఎక్కి వెళ్తున్నాను. ఆ రూట్కి వెళ్ళటం మానేశాను. మా ప్రభుత్వం వచ్చాక కూడా నేను కూడా అనపర్తి ఎమ్మెల్యే గారు, మా పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్తాను, మీ ప్రభుత్వంతో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి తొందరగా వేయించిన రోడ్డు అన్నాను. చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక మరమ్మతు కార్యక్రమం వేగంగా చేస్తున్నారండి. సో అత్యంత దారుణంగా తయారు ఇంపార్టెంట్ రోడ్లో అత్యంత నిర్లక్ష్యం చేసింది వైసీపీ. అది ఒక ఎత్తు. 2, అసలు కాకినాడ నుంచి పాపం ఆ తల్లి ఆవేదన చూస్తే నా గుండె తరికిపోయింది. భర్త లేడు, భర్త చనిపోయాడు, కొడుకు ఒకటే ఆసరా, 23 ఏళ్ళు. తల్లి మొత్తుకుంది, ఎందుకురా కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి ఆ ఈవెంట్ లో ఎందుకు పాల్గొంటావు, వద్దురా 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 అని మొత్తుకున్నా సరే వెళ్ళాడు. పిల్లలు కూడా ఆలోచించాలి, ఎందుకు వేలం వెర్రి ఇటువంటి మీట్లకి వెళ్తాం, ఎందుకు ఇటువంటి సినిమాల చూస్తున్నాం పక్కన ఏం జరుగుతుందో, ఇటువంటి ఈవెంట్లకి వెళ్ళి కాకినాడ నుంచి 60 కిలోమీటర్ల దూరం బైక్ చేసుకుని వెళ్ళటం ఎందుకు? పిల్లలు కూడా వినకపోతే ఎలాగా? ఒక తండ్రిగా నాకు ఆవేదన. నాకు కూడా ఉన్నారు పిల్లలు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లలు నాకు ఉన్నారు. రేపు నా పిల్లలు అలా చేస్తే ఎలాగ ఆవేదన? పిల్లలు కూడా ఆలోచించకపోతే ఏమైందంటే, ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళకపోతే ఏమైందంట? అది సినిమా ఆగిపోతే ఏమన్నా, రిలీజ్ ఏమైనా ఆగిపోతే ఏమన్నా? ఎందుకు అర్థం చేసుకోరు? తల్లిదండ్రులకు ఆవేదన అర్థం చేసుకోరు. తండ్రి లేడు, పాపం తండ్రి చనిపోయాడు. మీ ప్రభుత్వం అప్పీల్ చేసి ఉండాల్సింది కదా, మీ ప్రభుత్వం అప్పీల్ చేసి ఉండాల్సింది కదా, అయ్యా దూర ప్రాంతాల వాళ్ళు రామాకండి అని చెప్పి ఉండాల్సింది కదా. పక్క రాష్ట్రంలో హార్ట్ ఆఫ్ ది సిటీలో జరిగింది. పక్క రాష్ట్రం ఇది ప్రతి ఒక్కరు విచక్షణతో ఉండవలసిందండి. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి విచక్షణ ఉండాలి. అంతేగాని రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలకు వచ్చి ప్రభుత్వం చెవులు చెప్పదు కదా. సో జరిగింది అయితే దారుణం. సరే కాంపన్సేషన్ కొన్ని ఇచ్చారు, ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా ఉపయోగమే ఉంది. సో ఇటువంటిదైనా సరే యువత కొంచెం మానుకొని, ఇటువంటి వెర్రి వేషాలన్నీ మానుకొని సిస్టమేటిక్ గా మీ జీవితాలు బాగు చేసుకోండి. అలాగే రోడ్డు మరమ్మతులు కూడా చేస్తున్నారా, జరుగుతుందండి. ఒక 6 నెలల లోపు దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని 4 వర్ష జాతీయ రహదారిగా శాంక్షన్ చేసింది ఇటీవల. సో దాని పనులు కూడా జరుగుతున్నాయి. సో సంవత్సరంలో అది అన్ని 4 వర్ష జాతీయ రహదారి అవుతుంది. వైసీపీ హస్ రైజ్డ్ ఏ పొలిటికల్ డిమాండ్ అండి, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని. అంటే అర్థం పడలేని దిక్కుమాలిన డిమాండ్ అది. ఏంటది? మీకు సిగ్గుచరం ఉందా అసలు? దానికి దీనికి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. ఒక రోడ్డు యాక్సిడెంట్ కి ఈవెంట్ లో ఏం జరిగిందా? ఏమన్నా ఈవెంట్ లో ఏం జరిగిందా? అక్కడ జరిగినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఈవెంట్ లో ఏమైనా జరిగిందా? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ అక్కడ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఆ రోడ్డు ప్రమాదానికి పవన్ కళ్యాణ్ ఇంకా అంటే వాళ్ళు మీకు బుద్ధి జ్ఞానం ఉందని నేను అడుగుతున్నాను. రైట్, ఇటువంటి డిమాండ్ల వల్ల మీ పార్టీకి మీరు